నమస్కారం. మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అల్వాల్ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హాజరు. పాడి రైతులకు అండగా విజయ డైరీ. దేవరపురలో సహకార భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి. పెద్ద వంగరలో వైన్ షాపులపై ఎక్సైజ్ మెరుపు దాడి. నాణ్యతతో తేడా వస్తే లైసెన్సులు రద్దు. చేనేత కార్మికుల సంక్షేమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామగిరిలోని బత్వలింగ గార్డెన్లో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నేతన్న భీమా, నేతన్న భరోసా, రుణమాఫీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే మాట నిలబెట్టుకునే వ్యక్తుల్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభ మనలి కుమార్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకారెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి, చేనేత మరియు జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు. మీ పోచంపల్లికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వచ్చి ఆ అన్న పేరు నాకు గుర్తులేదు కానీ ఒక 50 లక్షలు ఇస్తారని చెప్పేసి ఫోటో దిగిపోయిండు, రిలీజ్ కాలేదు. నేను అనిందన్న పోయేసి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ వ్యక్తి అప్పుల పాలైందన్న ఆ డబ్బులు రిలీజ్ చేపి అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేయించిన అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఇప్పటికి మన వాళ్ళు చెప్తాము 19 కోట్లు మాఫీ అయినాయి. ఇంకా 60-70 నుంచి 100 లోపు కొద్దిగా పేపర్స్ సరిగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, కొద్దిగా ఆన్లైన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 100 మంది కూడా మాఫీ చేయమని చెప్పేసి మన వాళ్ళు కోరుతాము. తప్పకుండా అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ పావుల వడ్డీ రుణాలు కూడా కొద్దిగా ఆలస్యం అయిపోయింది, 1-2 నెలలలో. వాటి విషయం కూడా ప్రభుత్వం దృష్టి మీద తప్పకుండా తీసుకెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా రావులపేట మండలం నుంచి పోచంపల్లి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని మద్యం దుకాణాలపై ఎక్సైజ్ మరియు పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ వినాయక వైన్ షాపును ఎక్సైజ్ సీఐ అశోక్, పెద్దవంగర ఎస్ఐ ప్రమోద్ కుమార్ కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా అధికారులు షాపులోని మద్యం నిల్వలు, ధరల పట్టిక మరియు విక్రయాల రికార్డులను తనిఖీ చేశారు. విక్రయిస్తున్న మద్యం నాణ్యతను మరియు స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. షాప్ నిర్వహణ విధానం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉందో లేదో సరిచూచారు. మద్యం విక్రయాల్లో ప్రభుత్వం సూచించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ అశోక్ మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలు ఉంచినా లేదా గడువు ముగిసిన మద్యం విక్రయించినా లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడబోమని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేలా నాణ్యత లేని మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం రోజున నిన్న రెగ్యులర్ తనిఖీలలో భాగంగా తొరూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల పెదవంగర మండలంలో గల గణేష్ వైన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అటు వైన్ షాప్లో రికార్డులు, స్టాక్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ విధంగా సేల్ చేస్తున్నారు, మద్యంలో ఏమైనా నాణ్యతలో కల్తీ ఏమైనా ఉందా అనే విషయాలను పరిశీలించడం జరిగింది. మద్యం నాణ్యత గురించి డైల్యూషన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అందులో ఎలాంటి కల్తీ లేదని పరీక్ష ద్వారా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా రికార్డులు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఏ విధంగా రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, వచ్చిన స్టాక్స్, మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రాస్తున్నారా లేదా, అదేవిధంగా ఏ విధంగా అమ్ముతున్నారు, చట్టపరమైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే వాటిని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి షాపు వాళ్ళకి
గవర్నమెంట్ నుంచి ఉన్న స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. మైనర్లకు కానీ అధిక రేట్లకు కానీ కల్తీ మద్యం కానీ అమ్మకుండా ఉండాలి అని చెప్పి, ఆ విధంగా అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి షాప్లో గల నౌకర్నామాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దాడులలో అంటే ఈ తనిఖీలలో పెదవంగర ఎస్ఐ ప్రమోద్ కుమార్ గౌడ్ గారు, వారి సిబ్బంది మరియు మా సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ వైన్ షాపులలో అన్ని బ్రాండ్స్ కూడా ఏవైతే బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయో అవి కస్టమర్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా బెల్ట్ షాపులకు బ్రాండ్స్ అనేది అమ్మటము లేదంటే అక్రమంగా మద్యాన్ని నిల్వ చేసి అమ్మడం అనేది చట్టరీత్యా నేరం. ఆ విధంగా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్ముతున్న వారి సమాచారం ఎవరిచ్చినా కానీ వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామటి అక్రమంగా మద్యం అమ్మే వారిపై. మెయిన్గా సార్ ఓన్లీ మేము చెప్పేది ఒకటి, రెగ్యులర్గా దొరికే బీర్లు అయినట్టు కేఫ్ స్ట్రాంగ్, కేఫ్ లైట్లు మొత్తం కూడా బెల్ట్ షాపులకు తల్లుతున్నాయి. అవి ఎక్కడ కూడా వైన్స్లు ఉండట్లేవు. దానిపైన మీ అభిప్రాయం? వైన్స్లో ఉండట్లేవు, బెల్ట్ షాపులకు తరలుతున్నాయి అని అంటే వైన్ షాప్లో ఉండి ఇవ్వకపోవడం అనేది అయితే అది తప్పు. ఖచ్చితంగా ఇవ్వాలి. వైన్ షాప్లో సరుకు ఏ బ్రాండ్ అయితే అవైలబుల్గా ఉందో అది కస్టమర్లకు, అడిగిన కస్టమర్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వట్లేదని అక్కడ ఉన్నటువంటి మద్యం ప్రియులు చెప్తున్నటువంటి విషయం. దాని మీద మరి మాకు ఎలాంటి కంప్లైంట్ అయితే రాలేదు. వస్తే దానికి సంబంధించి మేము షాప్ ఇన్స్పెక్షన్ చేసి ఆ బ్రాండ్ ఉందా లేదా, అసలు అవైలబిలిటీ ఉందా, ఉండి ఎందుకు ఇవ్వట్లేదు అనేది మేము పరిశీలిస్తాం. ఓకే. అల్వాల్ మచ్చబొల్లారం పరిధిలోని బ్లూబర్డ్స్ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ రాజేంద్రనగర్ ప్రారంభించారు. కాలనీ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ మేరకు సుమారు 18 లక్షల వ్యయంతో ఈ సీసీ రోడ్ పనులు చేపట్టడం విశేషం. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ మాట్లాడుతూ కాలనీలో రోడ్ల సమస్య చాలా కాలంగా ప్రజలను ఇబ్బందులు గురిచేస్తోందని, ఈ పనులు పూర్తయిన తర్వాత స్థానికులకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అని అన్నారు. కాలనీ నివాసితులు ఈ అభివృద్ధి పనులపై సంతోషం వ్యక్తం చేస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా రోజుల నుంచి మన కాలనీ వాసులందరూ ఇబ్బంది పడుతున్నారు. 3వ లైన్లో ప్రత్యేకంగా వాహనాలన్నీ ఇటే వెళ్తున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉండేది. మన మహిళలు, ఈ కాలనీ వాసులు అందరూ సార్ని కలుస్తానే వెంటనే సార్ స్పందించి మెయిన్ రోడ్ వేయించారు. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్డు కూడా వేపిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి జితేందర్ గారికి, మా కార్పొరేటర్ గారికి, మా కాలనీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే జిహెచ్ఎంసీ టీం సభ్యులకు, కార్యవర్గ సిబ్బందికి అందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. జిహెచ్ఎంసీ వాళ్ళకి बहुत दिन से ये ऑक्यूपेंसी नहीं हुआ था। ये हमारा कॉलोनी हमारा भाई साहब का वजह से, सार का वजह से, जितेंद्र गारू वो आके हमारा ये मेन रोड कर दिए, मेन लाइन। अभी इंटर लाइन जो 3 लाइन है, अभी 1 लाइन स्टार्ट हो रहा है और 2 लाइन कर देंगे। उनका बहुत बहुत धन्यवाद है। उनका वजह से हमारा ये हो पा रहा है। आज तक कोई नहीं पूछता था, कभी नहीं हो पाता था। लेन 3 के बाद लेन 2 बनेगा और लेन 3 के बाद अभी लेन అల్వాల్ సర్కిల్ అల్వాల్ పట్టణంలో అల్వాల్ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అల్వాల్ సిఐ ప్రశాంత్ ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేసే ప్రెస్ కార్యకలాపాలకు ప్రెస్ క్లబ్ భవనం అవసరమని, నిర్మాణానికి తమ సహకారం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మహిళా నాయకురాలు ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. शांति प्रयच्छ मे हिरण्यवरनां हरिणीं सुनस्सुजातवेदो ममावः ताभावः जातवेदो लक्ष्मीमनमगामिनीं यस्यामिरण्यं विन्देयं गावश्रुं पुरुषाणः अश्वपूर्वामृतमध्यामस्मिनादं प्रभोगिनी इयं देवी पक्वये श्रीर्मा देवी सदां कां गो औस्मितां हिरण्यप्राकाराभवत् चन्द्राप्रभासामित्राज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां पद्मिनीं शरणं प्रपद्य लक्ष्मीर्मे नश्यता स्वामुने आदित्यवर्णे तपतो विजातो वनस्पतिस्तवशोदविल्वः तस्य बलान्
నైవేద్యం అంబర్భవస్సుః దత్తాత్రేయం బర్గో స్వీట్ బాక్స్ కూడా అమృతవస్సై స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞాతమానాయ స్వాహ ఓం పరబ్రహ్మణే స్వాహ గణాధిపతయే నమః మధురాహార మహానైవేద్యం సమర్పయామి కర్పూరానందమంగళ నీరాంజన దీపం సంప్రాజ్య స్వామి सह कुटुंबस्य नाना गोत्रोद्भवस्य नाना नामधेयस्य सह कुटुंबस्य आयुष्याभिवृद्ध्यर्थम् अस्माकं गोवालिः सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यवीर्यः विजयः भयायुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षः चतुर्विधफलपुरुषार्थं यमानसिकः षोडशोपचार भोजनं च करिष्ये उपरकैवण्डे या फलनीया फला पुष्पायात् पुष्पदेः बृहस्पतिः वृदास्तानो भञ्चन्तकुम्भकः तस्मात् यज्ञस्य मतः शान्तिं प्रयच्छ मे समारोह्यतरं धान्यं बहुवतराहं शिवसंवत्सरं दीर्घमायुः सत्यं झोरावणेव यातं विज्ञाय यातं विज्ञमनेः मानुषेभ्यः ओर्धन्धकातवे शन्नास्तुभ्ये विश्वते ॐ तदो विश्वं ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డే మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు మరియు యువతలో చైతన్యం నింపేందుకు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా నుండి మెదక్ టీఎన్జీఓ భవన్ వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ ప్రారంభించారు. అనంతరం టీఎన్జీఓ భవన్లో సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డీసీహెచ్ఎస్ శివదయాల్, పోలీస్, హెల్త్ సిబ్బందితో కలిసి నిర్వహించారు. క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. టీవీ టెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ కూడా చేస్తున్నారా మీరు? ఎంతమంది చేస్తున్నారు? సో ఇప్పుడు మేడం పబ్లిక్ ప్రైవేట్ క్వార్టర్స్లో సో పార్టిసిపేషన్ కూడా బాగుంది మేడం. అందరూ డిమాండ్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టుగా మేడం ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మెయిన్ మనకి. సో గ్రామ పంచాయతీ అయినా వార్డ్ మెంబర్స్, సర్పంచెస్, మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ అండ్ సపోర్టింగ్ యూత్ ఆర్గనైజేషన్స్ కూడా రావడం జరిగింది. కూడా ఉదాహరణకు పెళ్లి ఐడియా ఉన్నాయి చెప్పాను. పెళ్లి ఆర్కోడిక్టర్ ఇంతకుముందు షుగర్ అనేది 20 సంవత్సరాల క్రితం తీసుకుంటాం. ముందు ఐదు ఇచ్చిన తర్వాత కంప్లైంట్ తర్వాత ఏమైందంటే మిస్యూజ్ అయిపోయింది. ప్రతి మెడికల్ స్టోర్లో వాళ్ళు కోటను వాడుకోలేదని బదులు ఒక ఇంజక్షన్లో తీసుకుంటే బట్ హాఫ్ డే ఫుల్ మధ్యలో ఉంటారు.
కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ కూడా ఉంటాయి. సో క్యాన్సర్ క్లాసిఫికేషన్లో ఆర్థరైటిస్ అమెరస్ పేషెంట్స్ ఉంటాయి, అది చాలా డేంజరస్ ఉంటాయి, కంటిన్యూ వాడుతుంటారు. సో క్యాన్సర్ పేషెంట్స్ ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ కానీ డీ పేషెంట్ కానీ ఏదైనా కానీ ప్రిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయ్యింది. ఉదాహరణకు మేడం ఎగ్జాంపుల్ చూస్తున్నాను, ఒక టీబీ పేషెంట్ మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే దీనివల్ల ఒకసారి తగ్గితే కొన్ని 100,000 ఎక్కువ. సో ఇమీడియట్ తక్కువ అడ్వైజెస్ గురించి మాట్లాడుతున్నాము. సో మీరు ఇది ఒకటి ఆలోచించాలి, మనకి 6th డే ఒక హెల్త్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో కూడా 1 డే స్పెసిఫికలీ మనకి డ్రగ్ కంట్రోల్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి? ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పారు, మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఇది ప్రొడక్షన్ ఏరియాస్ లేవు, ఎక్కడైనా వాళ్ళు చేస్తున్నారు గంజా ప్రొడక్షన్ అంతా ఏం లేవు, అంతా బయట నుంచి వస్తుంది. కానీ ఎందుకు సీరియస్ అవుతుంది ఇది? మన దగ్గర యూసేజ్ ఎక్కువ అవుతుంది. సిటీలో 2 రకంగా ఉన్నాయి దీంట్లో యూసేజ్ కూడా. ఒకటి మనకి కొద్దిగా రిచ్ ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్ కానీ ఫ్యామిలీ బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇది టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని రకరకంగా పౌడర్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సెకండ్ ఉంది మనకి ఏదైనా లేబర్ ఫోర్స్ కానీ బయట నుంచి మైగ్రెంట్ లేబర్స్ కూడా ట్రై చేస్తాం, మనతో పాటు చేస్తున్నారు, మేము కూడా ట్రై చేస్తాం, ఏమవుతుంది చూసుకుంటాం ఏమవుతుంది. సో ఆ ఇనిషియల్ స్టెప్లోనే మనం కొద్దిగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఇస్తే, ఫ్యామిలీ తరఫు నుంచి కానీ ఫ్రెండ్స్ తరఫు నుంచి కానీ సొసైటీ తరఫు నుంచి, లేదు బాబు ఇది ఒకసారి మీరు వాడుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఒకవేళ అలవాటు అయితే మీకు ఖర్చు కూడా పడుతుంది, మీకు ఫ్యామిలీకి కూడా నష్టం జరిగింది, మీకు పర్సనల్గా మీరు హెల్త్ కానీ అంతా మొత్తం పోతుంది. మనం చిన్నపిల్లల నుంచి ఏం ఆలోచిస్తున్నాము, మనం ఫ్యూచర్ బాగానే ఉండాలి, కెరియర్ బాగానే ఉండాలి, హెల్త్ బాగానే ఉండాలి. కానీ ఒకవేళ ఆ డైరెక్షన్ చేంజ్ అయితే ఇటు సైడ్కి పోతే అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇక్కడ నుంచి వస్తుంది, రెవెన్యూ తరఫా నుంచి, ఫార్మసిస్ట్ తరఫా నుంచి, కాలేజెస్ తరఫా నుంచి స్పెసిఫికలీ అయితే ఫలానా షాప్ దగ్గర అమ్మేస్తున్నాము, వాళ్ళకి సప్లై ఉంది, పక్కనే ఉన్న స్కూల్స్ కానీ కాలేజ్ పిల్లలకి అక్కడ నుంచి సప్లై ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డైరెక్ట్ చేస్తే మా పోలీస్ కానీ ఈగల్ టీమ్ తరఫా నుంచి దే కెన్ టేక్ యాక్షన్. సెకండ్, మనకి ఫార్మసీ షాప్స్లో కూడా ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు చెప్పారు, కొన్ని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి, దీనికి కూడా మిస్యూజ్ అవుతుంది. సో మనకి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఒకవేళ రెసిస్టెన్స్ అయితే దెన్ మొత్తం ఆ డ్రగ్ తయారు చేయడానికి ఎంత సంవత్సరం పడినా ఉంటే అది ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. సో క్లారిటీ ఇచ్చింది. సో అందులో ఇది మన ఇప్పుడున్నటువంటి ఫార్మాస్యూటికల్ కానీ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ కానీ మనం ఏం చేయాలి, పోలీస్ ఏం చేయాలి, అండ్ పబ్లిక్ నుంచి ఏం సపోర్ట్ తీసుకోవాలి అనేది క్లారిటీ ఉంది. సో ఇక్కడ మనం రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ అండ్ ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్. సో మనం ఏం చేయాలంటే టాపిక్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటున్నట్టు డ్రగ్స్ అంటే ఓన్లీ గంజాయి లేదు, డ్రగ్ పెడలర్స్ కూడా లేరు, కానీ డ్రగ్స్ బాధితులు మాత్రం మన దగ్గర ఉండాలి. చాలామంది ఇప్పుడు మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్న దేశం, మన ప్రపంచంలో యువత ఎక్కువగా ఉంది మన భారతదేశంలోనే. అటువంటి యువత ఈ డ్రగ్స్ బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముందుగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటాడో ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, అతని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఖరాబ్ అవుతుంది. తర్వాత అతని యొక్క కుటుంబం రోడ్డు మీద పడుతుంది, కుటుంబం కూడా చిన్నపిన్నం అవుతుంది. తర్వాత అతని క్రైమ్స్ అవి చేయడం వల్ల మన సొసైటీ నాశనం అవుతుంది. సొసైటీ మన ఈగల్ టీం ఏసీపీ గారు, మరి జిల్లా మన మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, మన లోకల్ సి మహేష్ గారు, మరి అందరూ మిత్రులు, ఫార్మసిస్టు, మెడికల్ షాప్ ఓనర్లు, మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడే మరి ఇక్కడ మీటింగ్ ర్యాంక్లో పార్టిసిపేట్ గౌరవనీయులు మన ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ గవర్నర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం.
మనమందరం ర్యాలీగా వచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగాం జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక బాధ్యతతో మానవీయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ స్వయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ మల్లికార్జునరావు, డీసీహెచ్ఎస్ నరేంద్ర శర్మ, మెడికల్ అధికారులు అన్వర్, దివ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం అనేది అత్యంత నిస్వార్థమైన గొప్ప మానవీయ సేవని, ఇది ప్రాణదానంతో సమానమని ఆయన కొనియాడారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్రచికిత్సలు జరిగే వారికి మరియు తీవ్రమైన వ్యాధులతో బాధపడే వారికి ఈ రక్తం పునర్జన్మం ఇస్తుందని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల రక్తదాతలకు గుండెపోటు ప్రమాదం తగ్గుతుందని, శరీరంలో ఐరన్ స్థాయిలు అదుపులో ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. డాక్టర్స్ రీసెర్చెస్ కదా అమ్మ బ్లడ్ బ్యాంక్ మీరు ఐఎంఏ నుంచి అది తీసుకోవాలి. స్టార్ట్ నా ఫస్ట్ ఐఎంఏ నుంచి వాళ్ళు సపోజ్ మీరు 6 టైమ్స్ ఇచ్చారంటే మీరు ఎక్కడైనా మీకు మీ ఫ్యామిలీకి ఏదైనా యాక్సిడెంట్ ఉంటే వాళ్ళు ఐఎంఏ ఫుల్ అడ్మెంట్ నుండి ఆపోజిస్తారు. దయచేసి అది కొంచెం మీరు మా స్టాఫ్ మెదక్ జిల్లాలోని ఒక ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న నరకప్రాయమైన పరిస్థితులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. కనీస సౌకర్యాలు లేక ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో విసిగిపోయిన సుమారు 120 మంది విద్యార్థులు శనివారం ఉదయం రోడ్డెక్కారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండుటెండలో సుమారు 3 కిలోమీటర్లు నడిచి జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద అధికారులను కలిసిన విద్యార్థులు తాము అనుభవిస్తున్న బాధలను కన్నీటి పర్యంతమే వివరించారు. 120 మంది విద్యార్థులకు కేవలం ఒక్కటే టాయిలెట్ అందుబాటులో ఉందని, అది కూడా శుభ్రం చేయకపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ లోపలికి పాములు వస్తున్నాయని, రాత్రివేళలో ప్రాణభయంతో గడపాల్సి వస్తుందని వాపోయారు. సరైన భోజనం పెట్టడం లేదని, మెనూ పాటించడం లేదని ఆరోపించారు. ఈ సమస్యలపై ఎన్నిసార్లు ప్రిన్సిపల్కు విన్నవించినా కనీసం పట్టించుకోలేదని, అందుకే గత్యంతరం లేక రోడ్డెక్కామని తెలిపారు.
తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని అధికారుల అండతో కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎర్రవల్లి మండలం పుట్టనదొడ్డి గ్రామ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 80 మంది రైతులకు చెందాల్సిన భూమిని గుట్టుచప్పుడు కాకుండా వేరే వ్యక్తుల పేరు మీద మార్చడంపై రైతులు శనివారం జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో మీడియా ప్రతినిధులతో బాధితులు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఆ భూమిలో తాము సాగు చేసుకుంటున్నామని, కళ్లం దొడ్లతో పాటు నివాస గృహాలను కూడా నిర్మించుకున్నామని తెలిపారు. సదరు భూమిలోనే సగం భాగం శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, వాటర్ ట్యాంక్ వంటి ప్రభుత్వ నిర్మాణాలు కూడా ఉన్నాయి. 1973-74 పహాణి రికార్డుల ప్రకారం అది కొరవ ఏదన్న వగైరాలనేది ఉందని, అంటే అది ఒకరికి సంబంధించిన భూమి కాదని వారు గుర్తు చేశారు. కొరవ ఏదన్న వారసులు తమకు ఎవరికీ తెలియకుండా మొత్తం భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రైతులు ఆరోపించారు. గతంలో ఈ విషయం తెలిసి తహసీల్దార్కి ఫిర్యాదు చేయగా రిజిస్ట్రేషన్ నిలిపివేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఎర్రవల్లి తహసీల్దార్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని రైతులు ధ్వజమెత్తారు. హైలైట్ ఏంటంటే దీన్ని బుక్ కంటే ముందర మాజీ సర్పంచ్ ఒక ఆయన చేసినారంటే కొంతమందికి డైరెక్ట్ ఎక్కిచ్చేసిన నాదే నిదానంగా పోదాము. శ్మశాన వాటికి కూడా తీసుకున్నా తీసుకొచ్చా బావులకేపో రాలే ఆయన వచ్చినాక ఆయన కూడా మాట్లాడుతున్నారు. చెప్పమ్మా పేరు హనుమంతు. మా తాతల ముత్తాతల కాంటి మా నివసం ఇక్కడే ఇండ్లు కట్టుకొని ఉన్నాము. 3 తరాలైంది ఇప్పటికి. ఇంతవరకు మాకు న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఎంఆర్ఓ ఆఫీసు 3 లక్షలు తీసుకొని రీసెర్చ్ చేసి ఇచ్చినాడు వాళ్ళకి. మాకు తేలకుండా మా ఎలక్షన్ ముందర ఆ మంచి తేలకుండా చేసినాడు. ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మేము కోరుతున్నాం, చేసి ఇవ్వాలని కోరుతున్నాం ఎంఆర్ఓని. మేము చేయకపోతే ఎంత దూరమైనా పోతాము. మా గ్రామం ప్రజలందరూ కలిసి ధర్నా చేస్తాము అని కోరుతున్నాం. అనగా 1వ నెంబర్లో మా ముత్తాతల నుండి కళ్ళందొడ్లు, గృహ నివాసన ఇండ్లు అన్నీ కలిగి ఉన్నాయి. వ్యవసాయ కళ్ళందొడ్లు ఇండ్లు ఉన్నాయి. శ్మశాన వాటిక కూడా ఇంట్లో 1వ నెంబర్లోనే ఉంది. దాన్ని అప్పుడు మా ముత్తాతల వాళ్ళు రాజు దగ్గర నుంచి కొంత అమౌంట్కి సవాల్ పాట పాడుకొని దాన్ని అందరూ ఎంఆర్ఓ గారు అందరి పేరు రానికి రాదంటే కురువైదన్న వగేరాలని ఒకరి పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పట్లో అదే దాని మీద కంటిన్యూగా ఉండి మా ఊర్లో రైతులంతా మూకమ్మడిగా ఉండి పొలాలు చేసుకుంటూ కళ్ళందొడ్లు నివాసం జరుగుతుంది. అయితే ఇప్పట్లో వాళ్ళు మాదే పొలం అన్నట్టు మొత్తం వాళ్ళు ఆక్రమించుకున్నాలని ఎంఆర్ఓ దగ్గర పోయినారు. ఎంఆర్ఓ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని నోటీసు తీసుకొని మేము ఎంఆర్ఓ దగ్గర కలవడం జరిగింది. ఎంఆర్ఓ కాడికి పోతే మాకు ఎంఆర్ఓ ఏమని సలహా చెప్పిండంటే మీ కళ్ళందొడ్లు మీ ఇంట్లో మీకు చేసి ఇచ్చి మిగతాది వాళ్ళ చేసి ఇస్తానని చెప్పిండు. అయితే మేము ఆ ఎలక్షన్ల మూమెంట్లో మేము ఎంఆర్ఓ కలిసిన తర్వాత ఎంఆర్ఓ గారు మాకు తెలియకుండా వాళ్ళకి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించి చేయడం జరిగింది. ఇటుకాల ఎంఆర్ఓ గారు డబ్బులు తీసుకొని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మాకు మొత్తం కళ్ళందొడ్లు ఇల్లు దొబ్బేస్తామని మాకు పొజిషన్లో ఉన్నాం మాదన్నట్టు వాళ్ళు ఊర్లో పుకారు లేపి మాకు భయపడిపిస్తున్నారని చెప్పి. అంబర్పేటలో విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పుష్పమ్మ మృతిపై తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పుష్పమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ శనివారం అంబర్పేట పూలే విగ్రహం వద్ద కార్మికులు విధులను బహిష్కరించి భారీ ధర్నాకు దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ వెంటనే అంబర్పేటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
బీజేవైఎం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోజ్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేష్ గౌడ్ ధర్నాలో పాల్గొని కార్మికులకు అండగా నిలిచారు. పారిశుద్ధ్య కార్మికుల భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందని, నిరంతరం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న వారికి కనీస రక్షణ కొరవైందని వారు మండిపడ్డారు. కార్మికులందరూ ఏకమై విధులను బహిష్కరించడంతో అంబర్పేట్ పరిధిలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని కమిషనర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కార్మికులు భీష్మించి కూర్చున్నారు. నిన్న ఏదైతే అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో పుష్పలత ఏదైతే మరణించారో వారికి సంఘీభావం తెలపడానికి ఇక్కడ ఈ కార్మికులు చేస్తున్న ఈ ఉద్యమంలో వీరికి సంఘీభావం తెలపడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. కార్మికులది ఏదైతే వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాని వెంటనే కమిషనర్ గారు వారి డిమాండ్లను పరిశీలించి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వారి డిమాండ్లని పరిశీలించి వాటిని వెంటనే ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే కార్మికులకు ఎక్కడ చూసినా ప్రొటెక్షన్ లేదు. మొన్ననే రామంతపూర్లో చూసాము, ఈరోజు అంబర్పేటలో చూస్తున్నాము. ఇవే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు పొద్దున లేస్తే ఎవరు చేయని కష్టం, ఎవరు చేయని పని వాళ్ళు రోడ్ల మీద వచ్చి మన ఇల్లు ఎట్లా ఉంటాయో రోడ్లను కూడా అంత నీట్గా తీర్చిదిద్దుతున్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంటే ఎట్లా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పరిస్థితికి కారణం అలీకే ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు జిహెచ్ఎంసి కార్మికురాలు ఈ ప్రాంతంలో పనిచేస్తుండగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సు గుద్ది పుష్పమ్మ అనే మహిళ మృతి చెందడం జరిగింది. ఆ మృతికి కారకమైన ఆర్టీసీ అధికారుల పైన, ఆ ఆర్టీసీ డ్రైవర్ పైన చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ ఏదైతే కార్మికురాలు మృతి చెందిందో ఆ మృతికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. గతంలో అనేక సంఘటనల పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోట్ల రూపాయలు ప్రకటించాడు. ఒక ఎమ్మెల్యే చనిపోతే 2 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇతర అధికారులు చనిపోతే 1 కోటి రూపాయలు ఇస్తాడు. కానీ జిహెచ్ఎంసీ కార్మికురాలు చనిపోతే మాత్రం ఒక సామాజిక వర్గం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ రద్దీగా ఉన్నా వాళ్ళ పని చేస్తూ ఉంటారు. ఈ రోడ్లు ఉడుస్తుంటే అనేక అసాంఘిక చర్యలు కూడా ప్రజలు పాల్పడుతూ ఉన్నారు. ఈ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఈ రోడ్లు ఉడిచే కార్మికుల పట్ల, లేడీస్ పట్ల యువతులు, తాగిపోతులు అనేక రకంగా హింస చేస్తూ ఉంటారు. అన్నిటినీ తట్టుకొని హైదరాబాదు జిల్లాని నందనవనంగా నీట్ గా చేసి ప్రపంచ స్థాయి డిమాండ్లు ప్రజల కోసం మేము సిఐటిగా ఈ పోరాటంలో భాగస్వామ్యం. అదేవిధంగా రోజుకు నిత్యావసర రేట్లు పెరిగిపోతా ఉన్నాయి. రేట్లు పెరుగుతున్నాయి తప్ప మా జీతాలు పెరగట్లేదు. ఉండడానికి ఇల్లు లేదు, కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు ఇల్లు కూడా ఈ కార్మికులకందరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు వెంటనే కేటాయించాలని చెప్పేసి, దాంతో పాటు పెరుగుతున్న ధరలకు 30,000 రూపాయల జీతం వెంటనే పెంచాలని కూడా ఈ రకంగా డిమాండ్ చేస్తూ, ఎట్లయితే పుష్ప చనిపోయిందో ఇలాంటి సంఘటనలు నిన్న ఆఫ్టర్నూన్ మన జిహెచ్ఎంసి సీనియర్ నాయకురాలు, జిహెచ్ఎంసీలో ఒక 20 సంవత్సరం నుంచి జిహెచ్ఎంసీ 40 సంవత్సరం నుంచి జిహెచ్ఎంసీకి సేవ చేస్తుంది. ఆమె నాకు ఒక అమ్మ లాంటిది. ఆమె చనిపోవడం చాలా బాధాకరణం. మరియు ఈ అలీకేఫ్ చౌరస్తాలో చాలా రోజుల నుంచి ఒక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉండలేదు. మేము ట్రాఫిక్ వాళ్ళకు ఎన్నోసార్లు ఇన్ఫార్మ్ చేసినాం. వీళ్ళు మార్నింగ్ 3:30-4 గంటలకు ఇంట్లో నుంచి లేచి వస్తారు. లేచి వచ్చినప్పటికీ వీళ్ళు అక్కడ రోడ్ల మీద రోడ్డు మధ్యలో ఊపుతుంటే ఎవరైనా ఆర్టీసీ బస్సు వచ్చి ఇలాగే యాక్సిడెంట్లు అయితే
జిహెచ్ఎంసీ కనీసం పట్టించుకోవడం లేదు. నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ రావాలని అక్కడ రోడ్డు మీద మేము నిన్న 3 hours ఉన్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ 3 hours, జిహెచ్ఎంసీ కమిషనర్ రాలేదు. ఇవాళ జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం జరిగింది? నిన్న యాక్సిడెంట్ అయిన నుంచి మనిషి ప్రాణాలు పోయినాక కూడా కమిషనర్ రాకపోతే మాకు ఎవరు న్యాయం చేస్తారు? ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అయినా కూడా లేదు. మేము డివాట్లు కొట్టినా ఏ టక్కర్ అయినా వీడియోలలో పెట్టినాక కూడా మాకు న్యాయం చేయకపోతే మేము ఎందుకు చేయాలి ఈ పని రోడ్డు మీద? మేము లేకొచ్చి రోడ్ల మీద ప్రాణాలు పోయినా మాకు గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎట్లా? మాకు న్యాయం కావాలి. నిన్న చచ్చిపోయిన నుంచి ఇప్పటిదాకా కమిషనర్ రాకపోతే మేము ఎవరిని పట్టుకొని మాట్లాడతాము? మేము పొద్దున లేచి పిల్లలను భర్తలను అందరినీ కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చి రోడ్డు మీద చచ్చిపోతే న్యాయం, లేకపోతే ఇంకెవరు చేస్తారు మాకు న్యాయం? కమిషనర్ రావాలి. ఇప్పుడు మీరు పని బంద్ చేసి రమ్మా. 9:30 వరకు అతను చేస్తాం. మాకు ఎండకు షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అందరూ చక్కెర వచ్చి పడిపోతాం. మేము డబల్ రోడ్లు కొట్టాం. మంటలు వేసుకొని ఉన్నాము, ఎవరు రాలేరు. మాకు రోడ్డు మీద కడగర్లు కావాలి. మేము డివైడ్లు కొట్టాము. మాకు జీతాల సంగతి అంటేనా మర్చిపోయారు. మేము చచ్చిపోయినా బతుకున్నా కూడా ఎవరు గుర్తింపు లేదు. చచ్చిపోయినా 50,000 మాకొచ్చే జీతాలు 15,000. ఏం తింటాము, ఏం రెంట్ కట్టుకుంటాం, ఏం దాచుకుంటాం, పిల్లలకి ఏం చదివిస్తాం? ఇప్పుడు చచ్చిపోయింది మనిషి, ఆ సాగు ఎట్లా చేయాలి? మాకు సాగు ఖర్చు ఇవ్వాలా లేదా? మాకు 50,000 సాగు ఖర్చు ఇవ్వాలి. కమిషనర్ ఇప్పుడు రావాలి. రాకుంటే నిన్న ఏడే యాక్సిడెంట్ అయిందో ఎమ్మెల్యే రావాలి, కార్పొరేటర్ రావాలి, కమిషనర్ రావాలి, అందరు రావాలి. మేము ఇప్పుడు వస్తారా? వాళ్ళు 1 hour అవుతుందా, ½ hour అవుతుంది రావాలి. చూసి 1 hour తర్వాత మేము ఆన్నే కూర్చుంటాం. అందరికీ నమస్కారం అండి. నిన్న ఇక్కడ అలీ క్యాఫే చౌరస్తా అమర్పేట సర్కిల్లో నిన్న ఒక దుర్ఘటన జరిగింది. మహిళ పుష్ప అనే మహిళ, ఆమె 55 ఏళ్ళు, ఆవిడ మీదుగా ఒక బస్సు డ్రైవరు యాక్సిడెంట్ చేయడం జరిగింది. సో అది చాలా దురదృష్టకరం. కుటుంబ సభ్యులు ఒకరిని కోల్పోయినట్టు అయ్యింది అనమాట. సో దాంట్లో అనుగుణంగా ఈరోజు అంటే నిన్ననే వాళ్ళకి మేము అన్ని లెటర్స్ రాసాము. వాళ్ళకి ఏమేమి రావాలో అవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ కూడా అందరికీ కూడా రాసాము. లేబర్ డిపార్ట్మెంట్ కంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ అవన్నీ కూడా రాసాము. అట్లాగే ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా రాసాము. అట్లాగే ఏంటంటే వాళ్ళ కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉద్యోగం ఇస్తాం, అది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా మా హెడ్